స్వేజింగ్ అంటే ఏంటో చూద్దాము. స్వేజింగ్ అంటే ఏం లేదు, ఈ రెండు కాపర్ ట్యూబ్లు ఉన్నాయి కదా, ఒక దాంట్లో ఒకటి అతికేయడం సాధ్యం కాదు. కాబట్టి మనకు కొన్ని పరికరాలను వాడి ఒక ట్యూబ్లోని 1% వెడల్పు చేయడాన్ని స్వేజింగ్ అంటాము. దానికి కావాల్సిన టూల్స్ ఏమో చూద్దాము. ఇది వచ్చేసి క్లియరింగ్ బ్లాక్, దీనిలో టైట్గా పట్టుకుంటుంది పైప్ని. స్వేజింగ్ బిట్, ట్యూబ్ కట్టర్, ఇది వచ్చేసి రీమర్. మనం కట్ చేసినప్పుడు పైప్ కొంచెం సత్తుంది లోపలికి, అప్పుడు దీంతో ఇలా ఇలా చేస్తే పైప్ సత్తపోయింది, కొంచెం కట్ అయిపోయి షార్ప్ అవుతుంది. ఇది వచ్చేసి పైప్ చూపిస్తాను తర్వాత దీంట్లో ఏం చేస్తాము. ఇది నోస్ ప్లేయర్, ఇది హ్యామర్, అందరికీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ మనం స్వేజింగ్ చేయాలంటే క్లియరింగ్ బ్లాక్ను తీసుకొని దీనిపైన పైప్కి సంబంధించిన సైజులు ఉంటాయి, ఏ సైజుకి సంబంధించిందని దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. రెండు సమానంగా టైట్ చేసుకోవాలి, ఒకటి ఎక్కువ టైట్ చేసి ఒకటి తక్కువ టైట్ చేస్తే క్రాస్ అవుతుంది. ఈ రీమర్ని తీసుకొని ఫస్ట్ ఈ కోసం లోపలికి బెండ్ అయింది కదా, ఇలా చేసుకోవాలి. ఫస్ట్ చేస్తే లోపలికి పోయింది కాస్త షార్ప్ అయిపోతుంది. నెక్స్ట్ నోస్ ప్లేయర్ ఉంది కదా, నోస్ ప్లేయర్ని తీసుకొని కొంచెం వెడల్పు చేసుకోవాలి. దీంట్లో పెట్టేసి వెడల్పు చేసుకున్న తర్వాత ఈ పైన దీంట్లో ఇట్లా తిప్పినప్పుడు అది కొంచెం వెడల్పు అయింది కదా, అప్పుడప్పుడు లైట్గా చిన్న పలుకులు వస్తాయి. అది పోవాలంటే దాన్ని రబ్ చేసుకోవాలి, లైట్గా స్మూత్ అవుతుంది. అప్పుడు స్మూత్ అయిన తర్వాత ఈ స్వేజింగ్ బిట్ని తీసుకొని తిప్పుకుంటూ పెట్టాలి. తిప్పుకుంటూ పెట్టి 2 ఏళ్లతో పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని కింద కూడా సపోర్ట్ ఇవ్వాలి, మెల్లిగా కొట్టాలి.